కేసులు వచ్చినాయి ఇక్కడికి. అక్కడ నేను మండల ఆఫీస్ పోతే ఏమన్నారంటే నీకు 60 ఏళ్ళు వచ్చినాక 65 వచ్చినాక ఇస్తామమ్మా అన్నారు. నాకు ఇప్పుడు 67 ఏళ్ళు వచ్చినాయి. వీడికి 4 సార్లు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వలేదు నాకు. ఇంకా ఇక రేపిస్తాం అంటారు. ఎక్కడైనా ముసలోళ్ళు ఉన్న జాగాలలో పెన్షన్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి మా రేవంత్ రెడ్డి గారు. అయితే ఒకటేంటంటే ఆ పెన్షన్ ఇచ్చిండ్రు అనుకో ఆయన కాళ్ళు మొక్కుతారు ముసలోళ్ళు. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు ఎవరు చూస్తలేరు ఈ కాలంలో. కొడుకుల సంపాదన కొడుకులదే, కోడళ్ళ సంపాదన కోడళ్ళదే, ఎవరిది వాళ్ళే. నా పిల్లలు నేను, నా సంసారం నేను బడికి ఫీజులు కట్టలేక సస్తున్నాము అని చెప్పి ముసలోళ్ళని తీసుకొచ్చి దవాఖానలలో ఇడిచిపెట్టి పోతురు. ఎక్కడెక్కడ దేశాల నుంచి మొత్తం తీసుకొచ్చి ఉస్మాన్ హాస్పిటల్ ఇడిచిపెట్టి పోతురు. అయితే నాకు హార్ట్ వచ్చింది, నాకు 7 సంవత్సరాలు అవుతున్నాయి. అయితే నాకు ఇప్పుడు మందులకు పైసలు లేవు. నాకు అర్జెంటుగా పెన్షన్ చేయమని కోరుకుంటున్నా రేవంత్ రెడ్డిని. నేను ఎక్కడి నుంచి అంటే ఎన్టీఆర్ నగర్ అంటారు, మరి సరూర్ నగర్ మండలము. నేను సరూర్ నగర్ మండలం కూడా పోయినా. అయితే మా ఊర్లో వాయిలపల్లి, మాది వాయిలపల్లి ఒక ఇల్లు ఉంది, పాత ఇల్లు. అయితే అది నాది ఎప్పుడో అలికి పూసుకొని బతకంటే కూలగొట్టించి ఆగవాగం చేసిర్రు. సర్పంచులను అడిగిదా అక్కడ కాదు నేను తర్వాత చెప్తామని ఒకడి మీద ఒకడు 4 సర్పంచులు ఒకడి మీద ఒకటి చెప్పుకుంటుండు. వాయిలపల్లి మాది. అయితే పుట్టుఊరిన వాయిలపల్లి. అయితే మల్కపేటలో ఉంటాం మేము. ఎప్పుడో రజాకారులు అప్పుడు తరిమి కొడితే ఇక్కడ వచ్చి మల్కపేటలో బతికినాం. మాది మల్కపేట. అయితే ఇట్లనే ఊరోళ్ళ లెక్కనే ఉంటాము. ఏ ఊరు అని అడుగుతారు నన్ను. ఏ ఊరు అయితేంది, ఒక నెల అయితేనే మంచిగా మారుతారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఆడిని ముంచి మాకు అట్లాంటిది తెలియదు, మేము ఎర్రగోళ్ళం. అయితే మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం అవుతుంది కదా. ఈ బస్సు టికెట్లు తీసేసి 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి టికెట్లు పెట్టి మాకేదన్నా సాయం చేసి, ముసలోళ్ళకి సాయం చేసి, మంచో చెడ్డో పైన మనుషులను పెట్టి ఎంక్వైరీ చేసి మంచిగా ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తే అదే 10,000. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి విలేజ్. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి విలేజ్. ఒక బీఆర్ఎస్ లీడర్ గవర్నమెంట్ ఉన్నాక ఒక లీడర్ కలుపుకొని నా 219 గజాలు ఇల్లు కలుపుకున్నాడు. గత ఎమ్మెల్యే ఉండగా కంచెల భూపారెడ్డి ఉన్నప్పుడు పోతే అతను నాకు సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజావాణి పెట్టినాక నేను గవర్నమెంట్ వచ్చినాక ప్రజావాణి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నేను ప్రతి మంగళవారం శుక్రవారం వచ్చిన. డీజీపీ కాడికి పోయినా, ఎస్పీ కాడికి పోయినా, కలెక్టర్ కాడికి పోయినా, ప్రజావాణికి వచ్చినా నా సమస్య తీరలేదు. నల్గొండ ఎస్పీ కాడికి పోయినా, హైదరాబాద్లో డీజీపీ లకిడికాపుల్ రవిగుప్తా దగ్గరికి పోయినా, ఇంకో జితేంద్ర సార్ దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా నా పని కాలేదు. గింతంత పనికి అవతలోళ్ళు కూలగొట్టుకుని కట్టుకుంటే గవర్నమెంట్ సాయం చేయలేదు. ఇలా గవర్నమెంట్ ఇల్లు వచ్చి కూడా నాకు ఇవ్వలేదు. అవతలోడు కూలగొట్టుకుని కట్టుకుంటే కూడా నాకు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు. నా సొంత భూమి 219 గజాల్లో కబ్జా చేసుకొని కట్టుకుండు. మా తాతల కాంచి ఉన్న భూమి అది. ఆ 219 గజాల్లో ఖాదీపోర్ట్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది నాకు. ఖాదీపోర్ట్ లోన్ ఇచ్చాక కూడా అవతలోడు కట్టుకుండు. ఇంటి ముందర 2 గుంటల జాగు ఉంది. ఆ 2 గుంటల జాగు కూడా అతను గడ్డాం పెట్టుకుంటూ ట్రాక్టర్ పెట్టిండు, బర్రెలు కట్టేసుకుని ఏమనంటే మీదికి వచ్చి కొడతాడు ఆయన. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? గవర్నమెంట్ వచ్చి కూడా ఇలా పోనీ మంత్రి లేడు. నేను సుజాత మేడం దగ్గర పోయినా, కాలువ సుజాత మేడం దగ్గర, దివ్య మేడం దగ్గరకు వచ్చిన, డీజీపీ కాడికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, 3 కలెక్టర్లు మారిండ్రు. ఇప్పుడు వచ్చిన త్రిపాఠి మేడం వచ్చింది కోర్టుకు పొమ్మన్నది. కోర్టుకు పోవడానికి మీరు కావాలా సార్? నేను పోతా కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టాంప్ వేసి కలెక్టర్ని కలవండు. కలెక్టర్ పక్కకు పెట్టింది. అక్కడ కూడా పోయినా నేను. అరే కలిసిన సార్, నేను స్టాంప్ వేసి చూసిన పేపర్ కూడా చూపిస్తాను మీకు. నేను అక్కడ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారి దగ్గరికి గాంధీ బొమ్మలు ఉంటే అక్కడికి కూడా పోయినా నేను. కలెక్టర్ ఫోన్ చేసి, ఎస్పీ ఫోన్ చేసి, ఎస్పీ గారు ఏం చేస్తుండు, అవతల ఉండు బాబు నీకు లెటర్ ఇస్తా. లెటర్ తీసుకుపోయి పిఎస్కి ఇచ్చిన మాడుగులపల్లి కాడ. మేము ఏం చేయాలి, మేము రావాలన్నా కుర్చేసుకొని కూర్చొని కూలగొట్టాననే కాడికి వచ్చింది. ఇక ఏం చెప్పాలి చెప్పారు నా బాధ. అరే ఎంఆర్ఓ అయిండు, కలెక్టర్ అయిండు, డిప్యూటీ అందరూ అయిపోయారు సార్. ఏం లేదు, టోటల్ ఇక నేనే మిగిలిన. ఏమైనా ఈ వీడియోలు కూడా 5-6 సార్లు మాట్లాడిన. ఇక్కడికి వచ్చి 10 దిక్కులు మాట్లాడినా. వీళ్ళు కూడా ఏం చేయలేదు. వీడియో వాళ్ళు కూడా మాట్లాడిపించుకోవడం వరకే. నా బాధ చెప్పుకుంటు సార్ నేను.